విజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతని పేరు వరుణ్. చదువులో మంచి ప్రతిభ, ఉద్యోగంలో కూడా మంచి స్థానం. కాని అతని ముఖంలో ఏదో తెలియని వేదన. కొన్ని నెలల క్రితం అతని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తనను మోసం చేసిందని, ఇంకొకరితో సంబంధం పెట్టుకుందని వరుణ్ భావించాడు. అందుకే ఆమెకు దూరమయ్యాడు. ఆమె చనిపోయిన తరువాతే ఆమె తల్లిదండ్రులు ఆమె నిజంగానే మానసిక ఒత్తిడితో బాధపడిందని, ఆమెను ఎవరూ మోసం చేయలేదని చెప్పారు. వరుణ్ తన మనసులో బాధను అణచిపెట్టుకోలేక నదిలో దూకి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే వరుణ్ నదిలోకి దూకబోతుండగా వెనుక నుంచి ఒక ముసలాయన కేకవేశాడు, "బాబూ, ఆగు!" అంటూ. వరుణ్ వెనక్కి తిరిగి చూశాడు. తెల్ల జుత్తు, ముసలి కనులు, కాని ముఖంలో మాత్రం ఒక తెలియని తేజస్సు. వరుణ్ కోపంగా, "మీకెందుకు? నా బాధ మీకు తెలియదు, నన్ను చనిపోనివ్వండి" అని అన్నాడు. ముసలాయన వరుణ్ దగ్గరికి వచ్చి, "నీ బాధ నాకు తెలియకపోవచ్చు, కాని నా బాధ నీకు తెలిస్తే బతుకుపై ఆశ పుడుతుంది" అన్నాడు. ముసలాయన తన కథ చెప్పడం ప్రారంభించాడు. అతని పేరు రాఘవయ్య. చిన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిపోయాడు. కష్టపడి చదువుకొని ఉద్యోగంలో చేరి ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఒక పాప, ఒక బాబు. కుటుంబం సంతోషంగా ఉంది. కాని అనుకోని విధంగా అతని భార్య గుండెపోటుతో మరణించింది. పిల్లలను తనే పెంచాడు. వాళ్ళు పెద్దయ్యాక విదేశాలకు వెళ్ళిపోయారు. రాఘవయ్య ఒంటరిగా ఉన్నాడు. అతని కొడుకు ఫోన్ చేసి, "నాన్నా, నీకోసం డబ్బు పంపిస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు" అన్నాడు. రాఘవయ్యకు డబ్బు కాదు, ప్రేమ కావాలి అనిపించింది. అయితే రాఘవయ్య తన కొడుకు దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. విదేశాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కాని చివరి నిమిషంలో వీసా దొరకలేదు. రాఘవయ్య బాధపడి ఆ నది ఒడ్డున కూర్చొని ఉన్నాడు. వరుణ్ అతని కథ విని కన్నీరు పెట్టుకున్నాడు. "మీ బాధ నా బాధ కంటే చాలా ఎక్కువ. మీరు కూడా చనిపోవాలని అనుకుంటున్నారా?" అని అడిగాడు. రాఘవయ్య, "లేదు బాబు, నేను చనిపోవాలనుకోవడం లేదు. నేను మళ్ళీ నా పిల్లలతో మాట్లాడతాను. నా మనసులో ఉన్న బాధను వాళ్లకు చెబుతాను" అన్నాడు. వరుణ్ రాఘవయ్య దగ్గర నుంచి సెల్ ఫోన్ తీసుకుని అతని కొడుకుకి కాల్ చేశాడు. "మీ నాన్న మీ దగ్గరకు రావాలని భావిస్తున్నారు. మీకు ఇక్కడికి వచ్చి తీసుకెళ్లేందుకు వీలుంటే దయచేసి వచ్చి తీసుకెళ్ళండి" అని బతిమిలాడాడు. రాఘవయ్య కొడుకు, కోడలు వెంటనే వచ్చేందుకు ఒప్పుకున్నారు. వరుణ్ సంతోషపడ్డాడు. కాని వరుణ్ బాధ మాత్రం ఇంకా అలానే ఉంది. అయితే రాఘవయ్య వరుణ్ దగ్గరకు వచ్చి, "బాబూ, నా కడుపులో చాలా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్లు తెస్తావా?" అని అడిగాడు. వరుణ్ నీళ్ల కోసం పరుగున వెళ్ళాడు. నీళ్లు తెచ్చి చూస్తే రాఘవయ్య అక్కడ లేడు. వరుణ్ అంతా చుట్టూ వెతికాడు. కనిపించలేదు. వరుణ్ తన గదికి వెళ్ళి రాఘవయ్య ఇచ్చిన ఫోన్ చూశాడు. అది ఒక పాత మోడల్. ఫోన్లో కాంటాక్ట్స్, ఫోటోలు ఏమీ లేవు. వరుణ్ అయోమయంలో పడిపోయాడు. రాఘవయ్య ఎక్కడికెళ్ళిపోయాడు అని తనలో తానే అనుకున్నాడు. వరుణ్ తన రూంలో కూర్చొని తన జీవితం గురించి ఆలోచించాడు. రాఘవయ్య ఒక దేవదూతలా వచ్చాడు. నా జీవితాన్ని మార్చేశాడు. నేను ఎందుకు చనిపోవాలి? జీవితంలో సమస్యలు రావడం సహజం. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి అని వరుణ్ నిర్ణయించుకున్నాడు. వరుణ్ కృష్ణానది ఒడ్డుకు మళ్లీ తిరిగి వచ్చి రాఘవయ్య కోసం వెతికాడు. "రాఘవయ్య, నువ్వు ఎక్కడ ఉన్నావు? నా జీవితాన్ని మార్చినందుకు నీకు కృతజ్ఞతలు" అని పెద్దగా కేక వేశాడు. కాని అక్కడ ఎవరూ లేరు. ఎటువంటి స్పందన లేదు. అయితే వరుణ్ ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ రోజు రాత్రి వరుణ్ ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు అన్ని విషయాలు చెప్పాడు. తల్లిదండ్రులు వరుణ్ణి హత్తుకుని, "బాధపడకు నాయనా, నీతో మేమున్నాం" అని ధైర్యం చెప్పారు. వరుణ్ తన మాజీ ప్రేయసి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, "నన్ను క్షమించండి, నాది తప్పు" అని కన్నీటితో చెప్పాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటుంది. వరుణ్ అప్పటినుంచి జీవితాన్ని కొత్త కోణంలో చూశాడు. నిరాశలో ఉన్న వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. రాఘవయ్య నేర్పిన పాఠం
అతని జీవితాన్ని మార్చింది. రాఘవయ్య కనిపించకపోవచ్చు, కాని అతని జ్ఞాపకాలు వరుణ్తో ఎప్పుడూ ఉంటాయి. జీవితంలో మనం అనుభవించే బాధలు మనల్ని బలహీనపరచవు, బలవంతులుగా చేస్తాయి. ఒక్కోసారి మనకు తెలియని ఒక శక్తి మనకు దారి చూపుతుంది. ఆ శక్తిని మనం గుర్తించాలి. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన జీవిత పాఠం ఒకటుంది. మన జీవితంలో మనం ఒంటరిగా లేము. మనకు సహాయం చేసేందుకు ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ఉంటారు. మనకు కలిగిన బాధలు మనల్ని భయపెట్టకూడదు. అవి మనల్ని మరింత ధైర్యవంతులుగా, బలవంతులుగా మార్చాలి. జీవితంలో సమస్యలు రావడం సహజం, కాని వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. మన కోసం మనల్ని ప్రేమించేవారు, మనకు మద్దతు ఇచ్చేవారు ఎప్పుడూ ఉంటారు. వారి ప్రేమను, వారి విలువను మనం అర్థం చేసుకోవాలి. వరుణ్ జీవితంలో రాఘవయ్య ఒక దేవదూతలా వచ్చాడు. అతను కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక జీవిత పాఠం నేర్పిన వ్యక్తి. రాఘవయ్య కనిపించకుండా వెళ్లిపోవడం వెనుక ఉన్న అసలు కారణమైతే ఇదే. కొన్నిసార్లు మార్పు మనలో నుంచే రావాలి. బయట నుంచి వచ్చే సహాయం ఒక స్ఫూర్తిని మాత్రమే ఇస్తుంది, కాని ఆ స్ఫూర్తిని ఆచరణలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనదే. వరుణ్ తన మనసులో ఉన్న అంధకారాన్ని తొలగించుకున్నాడు. తన మాజీ ప్రియురాలి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పడం ద్వారా అతను తన మనసులో ఉన్న గిల్ట్ను, కోపాన్ని వదిలించుకున్నాడు. ఆ క్షణం నుంచి అతను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి రాఘవయ్యలు ఉంటారు. వారు మన స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మనకు సహాయం చేసిన అపరిచితులు కావచ్చు. మనకు అవసరమైనప్పుడు వారు ఒక మంచి మాట, ఒక చిన్న సాయం లేదా ఒక చిరునవ్వుతో మన జీవితాన్ని మార్చేస్తారు. వరుణ్లాగే మనం కూడా ఆ సమయాన్ని, ఆ స్ఫూర్తిని గుర్తించి ముందుకు సాగాలి. వరుణ్ ఇప్పుడు నిరాశలో ఉన్నవారికి, ఒంటరిగా ఉన్నవారికి అండగా నిలుస్తున్నాడు. రాఘవయ్య అతనికి నేర్పిన పాఠం అతని జీవిత లక్ష్యంగా మారింది. కష్టాలను చూసి పారిపోవడం పరిష్కారం కాదు. వాటిని స్వీకరించి వాటి నుంచి నేర్చుకోవడమే అసలైన విజయం, అసలైన జీవితం. మిత్రమా, జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో సంతోషాలు, బాధలు, గెలుపులు, ఓటములు అన్నీ ఉంటాయి. మనం పడిపోయిన ప్రతిసారి లేచి నిలబడడమే ముఖ్యం. రాఘవయ్య తన చివరి ప్రయాణం మొదలుపెట్టి వెళ్ళిపోయాడు. కాని అతని జ్ఞాపకం, అతను వరుణ్కి నేర్పిన పాఠం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. కృష్ణానదిలాగే జీవితం కూడా ఎప్పుడూ పారుతూ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని అనుసరించి ముందుకు సాగడమే మనం చేయగలిగిన ఉత్తమ పని. మిత్రమా, ఈ కథ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ధన్యవాదాలు.